నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఫిలాసఫర్ మరియు ఆంట్రప్రెన్యూర్ అయిన నవల్ రవికాంత్ చెప్పిన కొన్ని పవర్ఫుల్ ఐడియాల గురించి మాట్లాడుకుందాం. ఆయన చెప్పే కొన్ని విషయాలు వినడానికి కొంచెం ఇబ్బందిగా, అసౌకర్యంగా అనిపించచ్చు. కానీ మోడ్రన్ ప్రపంచంలో సక్సెస్ అవ్వాలంటే ఇవే పునాది అని నవల్ గట్టిగా వాదిస్తారు. మరి ఆలోచనలేంటో చూసేద్దామా? సరే, ఈ కొటేషన్తో మొదలు పెడదాం. వినడానికి చాలా రెచ్చగొట్టేలా ఉంది గదూ. అత్యంత ప్రమాదకరమైనవి హెరోయిన్, ఇంకా నెల జీతం అట. ఏంటిది? నవల్ ఉద్దేశమేంటంటే, ఈ నెల జీతం మనకి ఒక భద్రత అనే భ్రమను కల్పిస్తుందట. కాని నిజానికి అది మన సంపాదనకు ఒక లిమిట్ పెట్టేస్తుంది. మెల్లమెల్లగా మనం ఒక సేఫ్ జోన్లో ఇరుక్కుపోయి నిజమైన సంపదను సృష్టించే దారి నుంచి పూర్తిగా పక్కకు వెళ్ళిపోతాం. ఆయన చెప్పేది ఇదే. మనలో చాలామందిమి మనం అస్సలు ఎంచుకోని ఒక ఆట ఆడుతున్నాం. సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్లు, తల్లిదండ్రులు ఒక దారి చూపించారు. మనం అందులో నడుస్తూ ఉంటాం. కాని ఆ దారి నిజంగా మనం కోరుకున్నదేనా? ఇక్కడే మనం జీవిత నియమాలని మళ్లీ ఒకసారి ఆలోచించుకోవాలి. చిన్నప్పట్నుంచే మనకొక స్క్రిప్ట్ ఇచ్చేస్తారు కదా. మంచి మార్కులు తెచ్చుకో, మంచి కాలేజీలో సీటు సంపాదించుకో, ఒక మంచి సేఫ్ జాబ్ చూసుకో. మనందరికీ ఈ మాటలు బాగా పరిచయమే. అందరూ ఇదే చేస్తున్నారు కదా అని మనం కూడా దీన్నే ఫాలో అయిపోతాం. దీన్నే నవల్ మిమెటిక్ డిజైర్ అని పిలుస్తారు. ఈ కాన్సెప్ట్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీని ప్రకారమేంటంటే, మన కోరికల్లో చాలా వరకు మనవి కావు. మనం ఇతరులను చూసి వాటిని కాపీ కొడతామన్నమాట. పక్కింటి వాళ్ళు ఖరీదైన కారు కొంటే మనకు అలాంటిది కావాలనిపిస్తుంది. సమాజంలో ఒక ఉద్యోగానికి చాలా గౌరవముంటే మనం కూడా దాని వెంటే పడతాం. దీనివల్ల ఏమవుతుందంటే, మన అసలు దారిని వదిలేసి అనవసరమైన పోటీలో ఇరుక్కుపోతాం. ఇప్పుడు మనం నవల్ చెప్పే చాలా ముఖ్యమైన, అసౌకర్యకరమైన నిజం గురించి మాట్లాడుకుందాం. జీవితంలో ప్రజలు ముఖ్యంగా 2 రకాల ఆటలాడుతారట. సంపద కోసం ఆడే ఆట, హోదా కోసం ఆడే ఆట. ఈ రెండిటి మధ్య తేడా అర్థం చేసుకోవటం చాలా చాలా ముఖ్యం. ఇక్కడే అసలు విషయముంది. సంపద సృష్టించడమనేది ఒక పాజిటివ్ సమ్ గేమ్. అంటే ఒకరు సంపదను సృష్టిస్తే అది వేరొకరి దగ్గర్నుంచి లాక్కున్నట్టు కాదు. కొత్త విలువ క్రియేట్ అవుతుంది, అందరూ గెలవచ్చు. కాని హోదా ఆట అలా కాదు. అది జీరో సమ్. ఇందులో ఒకరు గెలవాలంటే మరొకరు ఖచ్చితంగా ఓడిపోవాలి. ఇదొక ర్యాంకింగ్ సిస్టమ్ లాంటిది. రాజకీయాలు, ఆఫీస్లో ప్రమోషన్ల కోసం ఒకరినొకరు తొక్కేసుకోవడం, సోషల్ మీడియాలో లైక్ల కోసం కొట్టుకోవడం, ఇవన్నీ హోదా ఆటలకు పర్ఫెక్ట్ ఉదాహరణలు. ఈ ఆటలు మనుషుల్ని ఎప్పుడో ఇతరులతో పోల్చుకునేలా చేస్తాయి. వాళ్ళని కోపంగా, అసంతృప్తిగా మారుస్తాయి. ఎందుకంటే ఈ ఆటలో గెలుపు అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు. మరోవైపు ఒకరు కొత్త ప్రోడక్ట్ లేదా సర్వీస్ తయారు చేసినప్పుడు అది సమాజానికి కొత్త విలువనిస్తుంది. దాన్ని సృష్టించిన వాళ్లు ధనవంతులు అవటమే కాదు, ఇతరుల జీవితాలు కూడా బాగుపడతాయి. ఇది మొత్తం కేక్ని పెద్దది చేయడం లాంటిది, ఉన్న కేక్ ముక్క కోసం పోరాటం కాదు. సరే, సంపదను సృష్టించడం ముఖ్యం అని అర్థమైంది. కాని ఈ మోడ్రన్ ఏజ్లో సంపదను క్రియేట్ చేయాలంటే అసలు ఏది ముఖ్యం? మన నిజమైన కరెన్సీలేవి? ఇప్పుడు చూద్దాం. ఉద్యోగంలో ఒక వ్యక్తి ఏం చేస్తాడు? తన సమయాన్ని అమ్ముకుంటాడు. ఆ సమయానికి ఒక ధర ఉంటుంది, అదే జీతం. కాని సంపాదన అక్కడితో ఆగిపోతుంది. నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఈక్విటీ ఉండాలి. అంటే ఒక కంపెనీలో వాటా లేదా ఒక ప్రొడక్ట్ మీద ఓనర్షిప్. అప్పుడే మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన ఆస్తులు మనకోసం పనిచేస్తాయి. ఇది చాలా చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. స్పెసిఫిక్ నాలెడ్జ్ అనేది ట్రైనింగ్ ఇచ్చి నేర్పించేది కాదు. అది ఒకరి సహజమైన ఆసక్తి, ప్యాషన్ నుంచి పుడుతుంది. ఏ పనైతే ఒకరికి ఆటలా అనిపిస్తుందో, సరదాగా అనిపిస్తుందో, కాని అదే పని ఇతరులకు చాలా కష్టంగా కనిపిస్తుందో, అదే వాళ్ళ స్పెసిఫిక్ నాలెడ్జ్. మనం తరచుగా వింటూ ఉంటాం, ఒక ఫీల్డ్లో మాస్టర్ అవ్వాలంటే 10,000 గంటలు ప్రాక్టీస్ చెయ్యాలని. కాని నవలేమంటారంటే, ఒకే పనిని గుడ్డిగా రిపీట్ చేయడం ముఖ్యం కాదు. ప్రతిసారి చేసిన తప్పుల నుంచి నేర్చుకుని మెరుగుపరుచుకుంటూ అలా 10,000 సార్లు ప్రయత్నించడం ముఖ్యం. రిపిటీషన్ కాదు, ఇటరేషన్ ముఖ్యం. చాలామంది సక్సెస్ వెనుక లక్ ఉందని నమ్ముతారు. కాని నవల్ ప్రకారం అదృష్టం అనేది గుడ్డిగా వచ్చేది కాదు. దాన్ని మనం తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని చెప్పేస్తుంది. ఇది అవకాశం కోసం ఎదురుచూడ్డం గురించి కాదు, అవకాశాలను మనవైపు ఆకర్షించే వ్యక్తిగా మనల్ని మనం మార్చుకోవడం గురించి. ఒకరి స్కిల్స్, క్యారెక్టర్ మరియు వాళ్ళు నిర్మించుకున్న బ్రాండ్, అవే అవకాశాలను వాళ్ళ దగ్గరకు తీసుకొస్తాయి. నావల్ అదృష్టాన్ని 4 రకాలుగా విభజించారు.
మొదటిది గుడ్డి అదృష్టం, లాటరీ తగలడం లాంటిది. రెండవది బాగా కష్టపడి పనిచేయడం ద్వారా అవకాశాలను క్రియేట్ చేసుకోవడం. మూడవది ఒక రంగంలో ఎక్స్పర్ట్ అవ్వడం వల్ల ఇతరులు చూడలేని అవకాశాలను కూడా పట్టుకోవడం. ఇక నాలుగోది చూశారు, అదే అన్నింటికన్నా శక్తివంతమైనది. ఇదే అదృష్టంలో హయ్యెస్ట్ లెవెల్ అన్నమాట. ఉదాహరణకి సముద్ర గర్భంలో డైవింగ్ చేయడంలో ఒక వ్యక్తి ప్రపంచంలోనే బెస్ట్ అయితే ఎక్కడ ఎవరికీ సముద్రంలో నిధి దొరికినా వాళ్ళు ఎవరి దగ్గరికి వస్తారు? ఆ వ్యక్తి దగ్గరికే వస్తారు. ఇక్కడ వాళ్ల అదృష్టం కూడా ఈ నిపుణుడి అదృష్టంగా మారిపోతుంది. ఎందుకంటే అతను ఆ రకమైన వ్యక్తిగా తనని తాను మలుచుకున్నాడు కాబట్టి. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్నింటినీ కలిపి నవల్ ఒక ఫైనల్ పవర్ఫుల్ ఐడియా చెప్తారు. సక్సెస్ అవ్వడానికి అసలు పోటీపడాల్సిన అవసరమే లేదంటారు. నిజమైన విజయానికి అసలు మార్గమేంటంటే ఇతరుల ఆటలు ఆడటం మానేయటం. ఒకరు ఇతరులను ఇమిటేట్ చేసినప్పుడు వాళ్లతో పోటీపడతారు. కాని ఎప్పుడైతే ఒక వ్యక్తి తన సొంత దారిలో తనలా తాను ప్రామాణికంగా ఉంటాడో అతనికి పోటీనే ఉండదు. ఇది ఈ మొత్తం విశ్లేషణలోనే చాలా చాలా కీలకమైన పాయింట్. ఆలోచించండి, ఈ ఇంటర్నెట్ యుగంలో ఒకరి ప్రత్యేకతే వాళ్ల అతి పెద్ద బలం. అంటే వాళ్లకిష్టమైనవి, వాళ్ల స్కిల్స్, వాళ్ల ఆలోచనా విధానం ఇవన్నీ కలిస్తేనే కదా ఒక యునీక్ పర్సన్ అయ్యేది. ఆ ప్రత్యేకతను బయట ప్రపంచానికి చూపించినప్పుడు ఇక పోటీ అనేదే ఉండదు. సో ఫైనల్గా విజయానికి దారి ఏది? ఒకరికి ఆటలా అనిపించే వాళ్ల స్పెసిఫిక్ నాలెడ్జ్ను కనుక్కోవటం, కోడింగ్ లేదా మీడియా లాంటి. ఎవరి పర్మిషన్ అవసరం లేని పరపతిని నిర్మించటం. నమ్మకమైన వ్యక్తులతో లాంగ్ టర్మ్ పాజిటివ్ సమ్ ఆటలు ఆడటం. వీటన్నిటికన్నా ముఖ్యంగా జెన్యూన్గా, ప్రామాణికంగా ఉండటం. ఈ విశ్లేషణ ఇక్కడతో ముగిసింది. కానీ అసలు ఆలోచన ఇప్పుడే మొదలవ్వాలి. ఇతరులు గీసిన గీతల్లో నడవడం మానేసి ఒక వ్యక్తి తన ప్రత్యేకతతో, తన సొంత నియమాలతో తన కోసం ఎలాంటి యునీక్ గేమ్ని నిర్మించుకోగలడు? ఇదే అసలైన ప్రశ్న.